హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ జనవరి కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఎవరినో చూడాలనుకుంటే చూడండి. ఇక పార్ట్ 2లో మొదటి అంశం చూడండి. డయ్యూ బీచ్ గేమ్స్ 2024. బీచ్ గేమ్స్ 2024 కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూలో బీచ్ గేమ్స్ 2024 ప్రారంభమయ్యాయి. చూడండి, కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూలో బీచ్ గేమ్స్ 2024 ప్రారంభమయ్యాయి. ఈ బీచ్ గేమ్స్ అనేవి మొట్టమొదటి మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ ఇవి. ఈ బీచ్ గేమ్స్ చూడండి, డయ్యూలోని సుందరమైన గోగ్లా బీచ్లో క్రీడాకారులు 8 క్రీడలలో పోటీ పడుతున్నారు. చూడండి, ఎన్ని క్రీడలలో అంటే 8 క్రీడలలో. ఆ క్రీడలు ఏంటో చూద్దాము. 1 బీచ్ వాలీబాల్, పెన్కాక్ సిలాట్, అదేవిధంగా బీచ్ సాకర్, ముల్లాకాంబ్, బీచ్ కబడ్డీ, సీ స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, బీచ్ బాక్సింగ్. ఈ 8 రకాల క్రీడలలో ఈ క్రీడాకారులు పోటీ పడతారు. అదేవిధంగా ఈ బీచ్ గేమ్స్ యొక్క లోగో, ఈ బీచ్ గేమ్స్ 2024 యొక్క లోగో వచ్చేసి పేర్లు అనే డాల్ఫిన్ లోగో గుర్తుపెట్టుకోండి. పేర్లు అనే డాల్ఫిన్. బీచ్ గేమ్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయంటే డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్నాయి. ఎన్ని రకాల క్రీడలు అంటే 8 రకాల క్రీడలలో ఈ పోటీలు అనేవి జరగడం జరుగుతుంది. వాలీబాలు, పెన్కాక్ సిలాడ్, బీచ్ సాకర్, ముల్లాకాంబ్, బీచ్ కబడ్డీ, సీ స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, బీచ్ బాక్సింగ్ అనే క్రీడలలో ఈ గేమ్స్ అనేటివి జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. ఏఐ నిఘా వ్యవస్థలో అహ్మదాబాద్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలో అహ్మదాబాద్. ఏఐ అంటే చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ. చూడండి, ఏఐ నిఘా వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఎక్కడంటే అహ్మదాబాద్లో. దీని ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ద్వారా ట్రాఫిక్, భద్రత, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించడం జరుగుతుంది. ఇది పాల్దీ ప్రాంతం. చూడండి, పాల్దీ అనే ప్రాంతం ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రానికి నిలయంగా మారింది. అహ్మదాబాద్లోని పాల్దీ ప్రాంతం వచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా ఏర్పాటు కావడం జరిగింది. దేనికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అహ్మదాబాద్తో పాటు చూడండి, అహ్మదాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో 460 చదరపు కిలోమీటర్లతో ఈ ఏఐ పరిధిలోకి రానుంది. అహ్మదాబాద్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో 460 చదరపు కిలోమీటర్లు ఈ ఏఐ నిఘా వ్యవస్థలోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, ఏఐ నిఘా వ్యవస్థ కోసం డ్రోన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ అహ్మదాబాద్లో చూడండి, ఏఐ నిఘా వ్యవస్థ కోసం డ్రోన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు, అదేవిధంగా అక్రమంగా పార్కింగ్ చేసిన వారిని, చోరీ సంఘటనలు, తప్పిపోయిన వారిని గుర్తించడము, పారిశుద్ధ్యం వంటివి వీటి యొక్క ఉపయోగాలు. ఎవరన్నా ట్రాఫిక్ ఉల్లంఘించినా, అదేవిధంగా అక్రమంగా ఎవరన్నా పార్కు చేసినా, ఎవరన్నా చోరీకి పాల్పడినా, అదేవిధంగా తప్పిపోయిన వారిని గుర్తించి వారి సొంత ప్రాంతాలకు చేరవేయడం, అదేవిధంగా ఎవరైనా చెత్తను అక్రమంగా పారవేయడము, ఇవన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూస్తూ వారికి శిక్షలు అనేటివి విధించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. అస్సాం ప్రభుత్వం గుణోత్సవ్ 2024 కార్యక్రమం. అస్సాం ప్రభుత్వం గుణోత్సవం 2024 కార్యక్రమం చేపట్టింది. గుణోత్సవ్ కార్యక్రమం అనేది ఈ 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. చూడండి, గుణోత్సవ్ కార్యక్రమం వచ్చేసి 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి
అస్సాం ప్రభుత్వం గుణోత్సవ్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది. చూడండి, గుణోత్సవ్ కార్యక్రమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా గల 40 లక్షల మంది విద్యార్థుల యొక్క పనితీరును అంచనా వేయడానికి ఈ గుణోత్సవ్ 2024ను అనే కార్యక్రమంను అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుణోత్సవ్ కార్యక్రమం యొక్క లక్ష్యం చూడండి, జవాబుదారీ పెంచడము, విద్యలో నాణ్యతను మెరుగుపరచడము. ఈ గుణోత్సవ్ లక్ష్యం వచ్చేసి జవాబుదారీ పెంచడము, అదేవిధంగా విద్యలో నాణ్యతను మెరుగుపరచడము. రాష్ట్రంలో ఉన్నటువంటి 35 జిల్లాలలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన అభ్యసన ఫలితాలను మరియు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ కార్యక్రమం అనేది దోహదపడుతుంది. అదేవిధంగా చూడండి, ఈ గుణోత్సవ్ కార్యక్రమంను ప్రారంభించిన వారు ఎవరంటే రనోజ్ పెగు. ఈ రనోజ్ పెగు ఎవరంటే అస్సాం విద్యాశాఖ మంత్రి. ఈ గుణోత్సవ్ 2024 కార్యక్రమం ప్రారంభించిన వారు ఎవరంటే రనోజ్ పెగు. ఈయన అస్సాం విద్యాశాఖ మంత్రి. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి హేమంత్ బిశ్వ శర్మ. ప్రస్తుత అస్సాం గవర్నర్ వచ్చేసి శ్రీ గులాబ్చంద్ కటారియా ప్రస్తుత అస్సాం గవర్నర్. చూడండి, మళ్ళీ ఒకసారి అస్సాం ప్రభుత్వం గుణోత్సవ్ 2024 కార్యక్రమం. గుణోత్సవ్ 2024 కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది విద్యార్థుల యొక్క పనితీరును అంచనా వేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, లక్షద్వీపులలో మొదటి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్. అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్తో లక్షద్వీపులలో మొట్టమొదటి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. చూడండి, అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్తో లక్షద్వీపులలో మొట్టమొదటి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్కడంటే లక్షద్వీపులలో మొట్టమొదటి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ ఇది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ యాజమాన్యంలోని ఈ ప్రాజెక్టు కవరత్తి మరియు అగట్టి ద్వీపాలలో లక్షద్వీపులలోని కవరత్తి, అగట్టి ద్వీపాలలో 1.7 మెగావాట్ల సామర్థ్యంతో మరియు కవరత్తిలో 1.4 మెగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యంతో విస్తరించింది. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అనేది చూడండి, కవరత్తి మరియు అగట్టి ద్వీపాలలో 1.7 మెగావాట్ల సౌకర్యంతో మరియు కవరత్తిలో 1.4 మెగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. లక్షద్వీపులలో మొదటి ఆన్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్. లక్షద్వీపులలో ఎక్కడంటే కవరత్తి మరియు అగట్టి ద్వీపాలలో. ఇక నెక్స్ట్ అంశం చూడండి, దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్ ఉత్తరప్రదేశ్. దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్ను ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని మధురలో ఏర్పాటు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లోని బృందావనంలోని మధురలో దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడము మరియు వారికి సాయుధ దళాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, తొలి బాలికల సైనిక్ స్కూల్ అనేది స్కూలులో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు సాయుధ దళాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 870 మంది బాలికలతో మొదటి సైనిక్ స్కూల్ను ప్రారంభించారు. ఈ మధురాలో ఏర్పాటు చేసిన తొలి బాలికల సైనిక్ స్కూల్లో ఎంతమంది బాలికలు అంటే 870 మంది బాలికలతో మొదటి సైనిక్ స్కూల్ను ప్రారంభించడం జరిగింది. బాలికల సైనిక్ స్కూల్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని మధురలో ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, దేశంలోని తొలి బాలికల సైనిక్ స్కూల్
ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రాంతం అంటే మధురలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ గవాయ్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ గవాయ్. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ జస్టిస్ గవాయ్ని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ చైర్మన్గా నియమించింది. లీగల్ సర్వీస్ అధికారులు చూడండి, ఈ లీగల్ సర్వీస్ అధికారులు సమాజంలోని బలహీనమైన అట్టడుగు వర్గాల వారికి న్యాయ సహాయం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం జస్టిస్ గవాయ్ గారు సమాజంలోని బలహీనమైన అట్టడుగు వర్గాల వారికి న్యాయ సహాయం చేస్తారు. న్యాయమూర్తుల్లో జస్టిస్ గవాయ్ గారు సీనియారిటీ పరంగా 3వ స్థానంలో కలరు. చూడండి, న్యాయమూర్తుల సీనియారిటీ పరంగా జస్టిస్ గవాయ్ గారు 3వ స్థానంలో కలరు. ప్రస్తుతం ఈయన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా నియమితుడు కావడం జరిగింది. ఈ పదవి ఏం చేస్తుందంటే సమాజంలోని బలహీనమైన అట్టడుగు వర్గాల వారికి న్యాయ సహాయం చేస్తుంది. కాబట్టి జస్టిస్ గవాయ్ గారు సమాజంలోని బలహీనమైన అట్టడుగు వర్గాల వారికి న్యాయ సహాయం ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. నీటి నిల్వలలో కృష్ణానదికి అగ్రస్థానం. కేంద్ర జల సంఘం అధ్యయనం వెల్లడి. ఏమనంటే నీటి నిల్వలో కృష్ణానదికి అగ్రస్థానం. దేశంలోని అత్యధిక నీటి సామర్థ్యం కలిగిన నదులలో కృష్ణానది మొదటి స్థానం దక్కించుకుంది. చూడండి, నీటి నిల్వలలో కృష్ణానదికి అగ్రస్థానమని కేంద్ర జల సంఘం అధ్యయనం వెల్లడించడం జరిగింది. మొదటి ప్లేస్లో కృష్ణానది ఉంటే ఇక 2వ స్థానంలో గంగా నది, 3వ స్థానంలో గోదావరి నది, 4వ స్థానంలో నర్మదా నది, 5వ స్థానంలో సింధు నది, 6వ స్థానంలో మహానది, 7వ స్థానంలో తాపీ నది, 8వ స్థానంలో కావేరీ నది, అదేవిధంగా 9వ స్థానంలో పెన్నా నది, ఇక 10వ స్థానంలో మహీనది, 11వ స్థానంలో వచ్చేసి బ్రహ్మపుత్ర నది. చూడండి, మళ్ళా ఒక్కసారి కేంద్ర జల సంఘం అధ్యయనం వెల్లడి ప్రకారం దేశంలో అత్యధిక నీటి సామర్థ్యం కలిగిన నదులలో కృష్ణా నది మొదటి స్థానం దక్కించుకుంది. తర్వాత స్థానాలలో గంగా నది, గోదావరి, నర్మదా, సింధు, మహానది, తాపీ నది, కావేరి, పెన్నా, మహీనది, బ్రహ్మపుత్ర నదులు కలవు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.